ఓకే. ఇలా దండోరా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక జనరల్ సెక్రటరీగా మీరు పనిచేశారు కదా మీరు. అలాంటి మీరు రాజకీయాల వైపు ఎందుకు మరలాల్సి వచ్చింది? నేను దండోర ఉద్యమాలు నడిపిస్తున్న సమయం తర్వాత తెలంగాణ మాదిగ దండోర అనే సంస్థను నేను తెలంగాణ ఉద్యమం నడుపుతున్నప్పుడు స్థాపించడం 2002లో. కారణము ఏంటివంటే వాస్తవానికి తెలంగాణలో మాదిగలు ఎక్కువ, ఆంధ్రాలో మాలలు ఎక్కువ. తెలంగాణలో మాదిగలకు ఆ రోజు జరుగుతున్న వర్గీకరణ ఉద్యమం ద్వారా అన్యాయం జరిగింది. న్యాయం జరగలే, మాకున్న వాట రాలే. కనుక ఏమైనా న్యాయం జరగాలంటే తెలంగాణలో మాదిగలను సపరేట్ లెక్క చేసి ఇవ్వండి, జోనల్ సిస్టంలో వర్గీకరణ చేయండి అని చెప్పినాను. అంటే నిజానికి తెలంగాణలో రిజర్వేషన్స్లో రావాల్సిన వాటా మాదిగలకు 12%. మాకు 15% రిజర్వేషన్ ఉంటే 12% రావాలి మాకు. అంటే మేము 12% ఉన్నాం ఇక్కడ, 3% మా బ్రదర్స్ ఉంటారు ఇక్కడ. కనుక ఆ డిమాండ్ నెరవేర్చుకోవడం కోసం నేను మళ్ళీ మాదిగ దండోర ఉద్యమాన్ని స్థాపించుకొని ముందుకు సాగుతున్నాను. ఆ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా నా పాత్ర అందులో కంటిన్యూ అవ్వకుంటూ వెళ్ళింది. కంటిన్యూ అవుతూ చివరికి కేసీఆర్ గారి పైన కూడా మాకు నమ్మకం లేకుండా పోయింది. అంటే చివరి దాకా కూడా మమ్మల్ని చూసుకుంటాడా ఇతను అనే ఒక పరిస్థితులలో నేను బయటికి రావడం 2009లో దేవేందర్ గౌడ్ గారు స్థాపించిన నవ తెలంగాణ పార్టీలో జాయిన్ కావడం. ఆ జాయిన్ అయిన నెల రోజులకే ప్రజారాజ్యం చిరంజీవి గారి పార్టీలో ప్రజారాజ్యంలో విలీనం చేయడం. ప్రజారాజ్యం పార్టీ తెలంగాణ రాష్ట్ర విషయాన్ని సామాజిక తెలంగాణ కోణంలో చూసి సామాజిక తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పింది అన్నది కనుక ప్రజారాజ్యంలో నవ తెలంగాణ పార్టీని విలీనం చేయడం. అక్కడి నుంచి ఆ పార్టీ ద్వారా 2009లో నాగర్ కర్నూలు పార్లమెంటు ఎంపీగా నేను పోటీ చేయడం జరిగింది. నాకు 3వ స్థానం వచ్చింది. ఆ తర్వాత ఆ ఎలక్షన్ అయిపోయిన వెంబడే 2009లోనే డిసెంబర్లో నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడానికి ప్రధానమైన కారణం కూడా ఏంటంటే అది బడుగు బలైన వర్గాల పార్టీ, పేద వర్గాల పార్టీ. టీఆర్ఎస్లోకి వెళ్ళారు కదా మీరు? ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఫస్ట్ టీఆర్ఎస్ నుంచి పీఆర్పీలోకి వెళ్ళారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఫస్ట్ నేను టీఆర్ఎస్ పార్టీలో 2002 నుంచి 2009 దాకా ఉన్నాను. అంటే 7 years ఉన్నాను. అందులో 2009లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు నేను దండోర ఉద్యమంలో పనిచేస్తున్న సమయంలో నేను ఎదుర్కొన్నది ఈ నాయకులనే. కనుక నాకు రాజకీయ అవకాశాన్ని వీళ్ళు ఇవ్వరు. తెలుగుదేశం పార్టీ మీద నేను పోరాటం చేసిన నాగం జనార్దన్ రెడ్డి గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు వీళ్ళెవరు కూడా నాకు అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. నన్ను ఉద్యమకారునిగానే చూస్తారు, ఒక తిరుగుబాటు వ్యక్తినే చూస్తారు. నాకు ఈ అవకాశాలు కల్పించే పరిస్థితులు లేవు. కేసీఆర్ను నమ్ముకుంటే కుదరదు ఇక్కడ నాకు అని చెప్పేసి నేను వెంటనే నవ తెలంగాణ దేవేందర్ గౌడ్ గారు ఎంపటి వెళ్ళడం, దేవేందర్ గౌడ్ గారి పార్టీలో జాయిన్ కావడం, అక్కడ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడిగా నెల రోజులు పనిచేసిన వెంబడే సామాజిక తెలంగాణ అనే నినాదంతో ప్రజారాజ్యం పార్టీ ముందుకు వస్తే ఆ పార్టీలో విలీనం కావడం, దాంట్లో మేము ఎంపీగా నిలబడడం జరిగింది. అంటే నేను అనుకున్న లక్ష్యం ఎంపీగా నిలబడ్డాను. నేను ఒక రాజకీయ వేదిక మీదకి వెళ్ళాను నేను. ఆ తర్వాత వెంటనే తెలుగుదేశం పార్టీలో దేవేందర్ గౌడ్ గారు ఎంపటే పెద్దిరెడ్డి గారు, దేవేందర్ గౌడ్ గారు మేమందరం కలిసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినాం. 2009 నుంచి నేటి వరకు నా ప్రస్థానం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుంది.